హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, సో ఈ మధ్యన సోషల్ మీడియాలో బీభత్సంగా అదైపోతుంది. అండ్ చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు, వీడియో కింద చాలామంది కామెంట్ చేస్తున్నారు తెలుగు బ్యాచ్ అని, కన్నడ బ్యాచ్ అని. నేను దీని మీద స్పందించాలి అని చెప్పేసి అనుకున్నాను. అండ్ బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కన్నడ ప్రాబ్లము, తెలుగు ప్రాబ్లము ఇది కాదు కావాల్సింది. సో ఏంటి అని అంటే, ఆడియన్స్ ఏది ఎంటర్టైన్ అవుతున్నారు, దేనికి కనెక్ట్ అవుతున్నారు అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ కన్నడ అనేది సడన్గా ఎందుకు వచ్చింది, ఈ కన్నడ బ్యాచ్ అనేది ఎందుకు వస్తుంది, సో దీని గురించి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంది, కొంతమంది దీన్ని సపరేట్గా దీన్ని ఒక సపరేట్ ట్రాక్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సో దీని మీద క్లారిటీ ఇస్తాను, చాలా క్లారిటీతో మాట్లాడతాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితేనే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అంతకంటే చెప్పలేను. సో ఫస్ట్ టైం నేను దీని మీద స్పందించాలి. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, మనమందరం ఇండియన్సే అని చెప్పేసి. సో బట్ అది కాదు, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కన్నడ వర్సెస్ తెలుగు. ఈ కన్నడ వర్సెస్ తెలుగు నిజంగా బయట ఇంత సినిమా క్రియేట్ చేస్తుందా, ఇంత సీన్ క్రియేట్ చేస్తుందా, దాని మీద బేస్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళకి ఇంత ఇంపాక్ట్ అనేది ఉంటుందా, కన్నడ బ్యాచ్ అని తెలుగు బ్యాచ్ అని డివైడ్ చేసి ఎవరు ఎక్కువగా మాట్లాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ ఎలా ఉంటారు అని అంటే, ఒక కంటెస్టెంట్ నచ్చారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ కంటెస్టెంట్ని ఏ తప్పు చేసినా రైట్ చేసినా దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఎంత ఇది చేసినా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అది బిగ్ బాస్ ఆడియన్స్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్. ఎవరు ఎన్నని అనుకోండి, సో వాళ్ళకి ఇప్పుడు కంటెస్టెంట్ నిఖిలే నచ్చాడు అనుకోండి, సపోజ్ నిఖిల్ నచ్చాడు, లేదంటే నబిల్ నచ్చాడు, లేదంటే ప్రేరణ నచ్చింది, లేదంటే అవినాష్ నచ్చాడు, లేదంటే రోహిణి నచ్చింది, తేజ నచ్చిండు, అండ్ గౌతమ్ నచ్చిండు, అండ్ యష్మి నచ్చింది, విష్ణుప్రియ నచ్చింది, పృథ్వీ ఇలా ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఒకరిని ఓన్ చేసుకుంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం రాదు, రీజనల్గా వాళ్ళకు ప్రాబ్లం రాదు. అండ్ వీళ్ళు వేరే ప్రాంతం, వీళ్ళు వేరే ప్రాంతం, మీరు వేరే కులం, మాది వేరే కులం, ఇలాంటి మాటలు అనేది ఎక్కడ అబ్యూజ్ చేయరు, ఎక్కడ దాన్ని వాడరు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఇంతకుముందు సీజన్స్లలో వాళ్ళు వేరే లాంగ్వేజెస్ వాళ్ళు రాలేదా? సో ఖచ్చితంగా వచ్చారు. ఈవెన్ తమిళ్ బిగ్ బాస్లో కూడా తెలుగు వాళ్ళు వెళ్ళారు, అండ్ కన్నడ బిగ్ బాస్లో కూడా తెలుగు వాళ్ళు వెళ్ళారు. సో తెలుగు వాళ్ళు కన్నడ బిగ్ బాస్లో కూడా ఒకరు వెళ్ళారు, బట్ హిందీ బిగ్ బాస్లో కూడా మన తెలుగు వాయిస్ వినిపించింది. సో అలాంటప్పుడు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని ఎవరు దీన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరు దీన్ని ఎక్కువగా బయట పోర్ట్రైట్ చేస్తున్నారు, ఇది కదా ప్రాబ్లం. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనంటే, బిగ్ బాస్ చేయడం వల్లనే ప్రాబ్లం వచ్చింది, వేరే ఇంకా ఎవ్వరు కాదు. ఆ బిగ్ బాస్ చేసిన దాన్ని వేరే వాళ్ళు ఎవరు చేశారో కూడా చెప్తాను నేను. సో బిగ్ బాస్ ఫస్ట్ ఆ క్లారిటీ అనేది మిస్ చేశాడు. ఎందుకు అంటే, బిగ్ బాస్ ఫస్ట్గా వచ్చింది ఏంది, ఫస్ట్ ఎంట్రీ చేసింది ఎంతమందిని, సో ఆ ఎంటర్ చేసిన వాళ్ళని తీసుకొని ఆ ఎంటర్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది వీళ్ళే మెజారిటీ పీపుల్స్ అనే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం. బట్ ఇక్కడ మంచి గుడ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు మన లాంగ్వేజ్ అనేది చాలా బాగా మాట్లాడుతున్నారు. సో హిందీయా తెలుగు, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు, ప్రీవియస్ సీజన్లో తెలుగు వాళ్ళే వచ్చారు. బట్ ఎంతమంది తెలుగు మాట్లాడారు? బిగ్ బాస్ ఎన్నిసార్లు చెప్పలేరు తెలుగులో మాట్లాడండి అని చెప్పేసి. ప్రాంతీయ భేదము అని చెప్పేసి, లాంగ్వేజ్ ప్రాబ్లము, మన భాష మీద చేయాల్సిన అవసరము, వీళ్ళు వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు, వీళ్ళు వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని ఎప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ ఎప్పుడూ దాన్ని క్వశ్చన్ చేయరు. వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్కి మాత్రమే క్వశ్చన్ చేస్తారు, అది మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు నెగిటివ్ అవని పాజిటివ్ అవని వాళ్ళు ఒక్కసారి స్టాండ్ తీసుకున్నారంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. సో మరి ఇది ఎక్కడ ఈ ట్రస్ట్ అనేది ఎక్కడ మిస్ అయింది, ఇది ఎందుకు బయట పబ్లిసిటీ సర్కిల్ అవుతుంది, బయట సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో అని అంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది బిగ్ బాస్ ప్రాబ్లమే. ఫస్ట్ నుంచి కూడా గ్రూపిజం అనేది బాగా ఎంకరేజ్ చేశాడు. ఫస్ట్ క్లాన్స్ వైజ్ అని డివైడ్ చేశాడు, తర్వాత ఓజీ క్లాను, ఓజీ అని అంటే ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందుకు అంత కామన్ ఫ్యాక్టర్గా ఉన్న ఎవరికాలు డివైడ్ అవ్వడము, ఒకే గ్రూప్లో ఒక వాళ్ళని వేసుకోవడము, వాళ్ళు కూడా గ్రూప్ గేముల్ని డివైడ్ చేసి ఇరిటేషన్ తెప్పించాడు బిగ్ బాస్. ఫస్టే మనకు అలవాటు చేసేసాడు ఆ గ్రూప్ గేములు అనేది, ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ లాగానే అయిపోయింది. అది రాను ఏమైపోతుందంటే, ఇప్పుడు కంప్లీట్గా ఎప్పుడు అదిగా ఉన్నా కూడా పృథ్వీ నిఖిల్ ఒక టీంలో ఉండాలి, లేదంటే పృథ్వీ యష్మి ఒక టీంలో ఉండాలి, నిఖిల్ యష్మి పృథ్వీ అలా ఒక టీంలో ఉండాలి. అలా ఎక్కువగా వాళ్ళకు తెలియకుండానే, వాళ్ళకు అర్థం కాకుండానే
ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే అయిపోయింది. అది పాపం నిజంగానే ఇప్పుడు వీళ్ళు యష్మి కానీ అండ్ నిఖిల్ కానీ పృథ్వీ కానీ ప్రేరణ కానీ వీళ్ళు సపరేట్గా అయిపోలేదు. అది తెలియకుండానే వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ బాండ్ అని. ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు ఒకరు సపరేట్గా ఉన్నా కూడా అందరితో కలిసి ఉన్నా కూడా వాళ్ళు గేమ్ అయితే కలిసి ఆడడానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా ఎక్కువగా ఉండేది ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళే ఉంటున్నారు కదా. అది క్లియర్గా అర్థం అవుతుంది. మన సిచ్యువేషన్ ఏంది వాళ్ళ అర్థం అవుతుంది. అలాగని చెప్పేసి వాళ్ళు తెలుగుని డివైడ్ చేసేసి వీళ్ళు కన్నడని డివైడ్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది బిగ్ బాస్ ఏమైపోయిందంటే సపరేట్గా వీళ్ళంటూ కంటిన్యూస్గా ఒకే క్లాన్లో ఉండడం, ఒకే గ్రూప్లో ఉండడం వల్ల ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. దట్టు ఇంకోటి ఏంటంటే ఇందులో టాప్ కంటెస్టెంట్స్ ఎక్కువ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, టాప్ కంటెస్టెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఓటింగ్ బాగా బజ్ క్రియేట్ అయ్యే ఓటింగ్ పడేది ఎవరికి? సో నిఖిల్కి బాగా బజ్ క్రియేట్ అయ్యేది ఓటింగ్ పడుతుంది అండ్ ప్రేరణకు పడుతుంది. అండ్ ఎక్కువ కంపాక్ట్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి ఎక్కువ పడుతుంది కాబట్టి సో అక్కడ డివైడ్ అనేది పడుతుంది. అరే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అని ఎక్కడో సోషల్ మీడియాలో ఇంత చిన్న పోస్ట్ పెడితే దానికి ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అసలు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అది బిగ్ బాస్ని కదా అడగాల్సింది మీరు. వీళ్ళనే ఉంచే బదులు సో ఎవరి కాళ్ళు డివైడ్ చేయడం అనేది జరిగినా కూడా ఎక్కువ శాతం వీళ్ళే కనిపిస్తున్నారు కాబట్టి సో ఆ సిచ్యువేషన్ కొంతవరకు మ్యాక్సిమం చూడండి వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడారా? చాలా తక్కువ మాట్లాడుతున్నారు. వీళ్ళకంటే ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడేదానికంటే ఎక్కువ వాళ్ళు తెలుగులో చాలా బాగా మాట్లాడుతున్నారు. సో నిఖిల్ కానీ ప్రేరణ కానీ పృథ్వీ కానీ అండ్ యష్మి కానీ వీళ్ళు బాగా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కాదు, 100% మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మనం డివైడ్ చేయడం ఎందుకు? అసలు డివైడ్ చేయాల్సిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆడియన్స్, బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళని డివైడ్ చేసినట్టుగా ఉండరు. ఫస్ట్ పాయింట్, బిగ్ బాస్ ఫస్ట్ నుంచి మనకి ఈ గ్రూప్ గేమ్ అని చెప్పేసి ఇరిటేషన్ తెప్పించేసి మనకు చిప్పుతో పెట్టట్టు చేశారనమాట. సో దానివల్ల ఇరిటేషన్లు ఎక్కువ మంది ఎవరో ఎక్కడో ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ కామెంట్ పెడితే దాన్ని ట్రోల్ చేసుకుంటా ఆ ట్రోల్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఏదో మనం ఏదో ఉద్ధరించేస్తున్నాము, మనం దేశాన్నంతా ఒకటే చేస్తున్నాము అని చెప్పేసి ముచ్చట్లు చెప్పేసి తీసుకొచ్చి అటు ఇటు అని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, అలాంటి ఏమన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అస్సలు ఇగ్నోర్ చేయాలి. మీరైనా కానీ ఆడియన్స్ ఎప్పుడైనా దాని మీద రియాక్ట్ అవ్వరు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఇదే ప్రాబ్లం మెయిన్గా. కొంతమంది పిఆర్స్ ఉంటారు చూసారా, ఆ పిఆర్స్ పాపం వాళ్ళ కంటెస్టెంట్స్కి సంబంధం లేదు. నేను సీరియస్గా చెప్తున్నాను, కంటెస్టెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉండదు. వీళ్ళకు పర్సనల్ పిఆర్స్ ఎవరైతే ఉంటారో ఆ పిఆర్స్ ఖచ్చితంగా డివైడ్ చేస్తున్నారు. మనకు తెలియని టాపిక్ని ఆడియన్స్లో ఎవడో ఎక్కడో ఏదో చిన్న విషయాన్ని రేజ్ చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టేసి మనకు రుద్ది 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 కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది, అరే ఏంది నిజమేనా, ఈ కన్నడ వాళ్ళేనా, అరే వీళ్ళు తెలుగు వాళ్ళు కదా, ఈ ఫీలింగ్ని క్రియేట్ అయిపోతుంది. ఆ ట్రోల్ చేసే వాళ్ళని ఆ సిచ్యువేషన్, ఆ పిఆర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు డివైడ్ చేసేసి మనకు అది పెద్దది భూతద్దంలో చూపిస్తున్నారు. ఇప్పుడు 100 మెసేజ్లు వచ్చాయండి, 100 మెసేజ్లు వచ్చినప్పుడు పైనుంచి కింద దాకా 100 మెసేజ్లు చదవండి, దాంట్లో ఏ ఒక్కటో ఉంటుంది కన్నడ వర్సెస్ తెలుగు అని చెప్పేసి. కానీ మ్యాక్సిమం ఉండే టాపిక్ ఏం తెలుసా? అరే మా నిఖిల్కి ఓట్ చేయండి, మా గౌతమ్కి ఓట్ చేయండి, మా గౌతమ్కి సపోర్ట్ చేయండి, మా యష్మికి సపోర్ట్ చేయండి, మా ప్రేరణకి సపోర్ట్ చేయండి, మా అవినాష్కి సపోర్ట్ చేయండి, మా అంటారు తప్పితే వాడికేయండి వీడికేయండి ఆ వల్గర్ లాంగ్వేజ్ కూడా ఆడరు. కొంతమంది పిఆర్లు, నేను చెప్తున్నాను కదా, అరే మనం మెసేజ్ పెడితే మనకు వచ్చేదే అరకొర వ్యూస్. ఆ అరకొర వ్యూస్లలో కూడా దాంట్లో చూడండి అసలు అక్కడ మనం వ్యూసే ఉంటాయి, కింద లైక్లు ఉంటాయి, మన ఏమంటారు కామెంట్లు ఉంటాయి. సో అదేంటనంటే తెలియకుండానే ఏమంటారు ఈ పిఆర్ మానియా అనేది ఇంక్రెడిబుల్. ఆ బిగ్ బాస్ చేసిన గ్రూపిజాన్ని మనకు మెంటల్ ఎక్కిచ్చేసి ఎవరో ఏదో చేసిందాన్ని పిఆర్లు భూతద్దంలో పెట్టి మనకు భూతద్దంలో చూపిస్తున్నారు. అంతేగాని నిజంగా పర్సనల్గా కొంతమంది చెప్తున్నారు, అరే గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు, దాన్ని తీసుకెళ్ళి ఎవడో ఏదో పెట్టాడు అని చెప్పేసి దాన్ని స్టేటస్లలో పెట్టేసి రచ్చ చేసి అంత చేయాల్సిన అవసరం లేదు. దానికి మనము వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది పోయి వాళ్ళనే కన్ఫ్యూజన్లో పెడుతున్నాం మనం. ఆ కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ కన్ఫ్యూజన్ స్టేటస్ల నుంచి తీసుకురావడానికి ట్రై చేయాలి. ఒక బిగ్ బాస్ రివ్యూయర్గా అని, ఒక బిగ్ బాస్ లవర్ అనుకోండి, ఆ బిగ్ బాస్ మనకు ఎంత ఇష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఫ్యాషన్ తోటే కదా రివ్యూస్ చేసినా ఏది చేసినా దాని మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికే కదా. అరే నెగిటివ్ అయిపోతుంది అని అంటే ఆడియన్స్ వాళ్ళు ఇప్పుడు
హౌస్ మేట్స్ ఉన్నారు. హౌస్ మేట్స్ ఆడకపోతే మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం, అరే ఈ సీజన్ దొబ్బెట్టేలా ఉన్నారా, కొంచెం ఆడండి రా బాబు అని ఎందుకు ఓన్ చేసేసుకొని వాళ్ళని మనం బయట ఉండి ఇంతలా అనుకుంటున్నాం. బట్ ఏంటంటే అల్టిమేట్గా బిగ్ బాస్ ఆడియన్స్కైనా మనకైనా ఏదైనా సీజన్ హిట్ అవ్వాలి అని అనుకుంటాం, కానీ వేరు చేసి విభజించి అది చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏకంగా దాన్ని ఓట్ల కోసము డ్రమాస్టిక్గా కొంతమందితో చెప్పించుకోవచ్చు. పీఆర్లు కొంతమంది పని చేస్తారు, కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారని చెప్పలేము, కానీ వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే కొంతమంది సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అలాగని చెప్పేసి నేను ఏ ఒక్కరి మీద నెగిటివ్ ఇంప్రెషన్ కోసం నెగిటివ్ చేయాలని కాదు నా పర్సనల్ ఉద్దేశం. సో ఏంటి అని అంటే ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు హిందీ వాళ్ళు వచ్చారు మన దాంట్లోకి, ముమైత్ ఖాన్ వచ్చారు. ముమైత్ ఖాన్ హిందీయే, అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఓటింగ్ ఎక్కడ విన్నింగ్ ఓటింగ్ అనేది పెరిగే కొద్దీ ఈ కాంట్రవర్సీస్ని క్రియేట్ చేసి పీఆర్లే చేస్తున్నారు. ఇది మ్యాక్సిమం బిగ్ బాస్ చేసిన ఆ గ్రూపిజాన్ని పీఆర్లు ఏం చేస్తున్నారంటే దాన్ని భూతద్దంలో పెట్టి మనకు రిపీటెడ్గా రుద్ది అరే ఇది నిజమే కదా అనే స్టేజ్కి ఒక కామన్ ఆడియన్స్కి ఇరిటేషన్ పుట్టించి అరే ఇది కరెక్టే కదా, వీళ్ళు చేసేది తప్పు కదా అని చెప్పేసి ఈ మ్యాటర్ అయితే క్లియర్గా అర్థమైపోతుంది. మెయిన్గా చెప్పేది అదే అనమాట. సో మొత్తానికి ఇప్పటి నుంచైనా మీరు ఖచ్చితంగా బిగ్ బాస్ లవర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కన్నడ బ్యాచ్ అని తెలుగు బ్యాచ్ అని డివైడ్ చేసి మాత్రం చూడకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి సపోర్ట్ చేసుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ మీద కామెంట్ చేసుకోండి. ఎదుటి వాళ్ళని కామెంట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆ మాటలు ఏదైతే ఉందో అది కంట్రోల్గా మాట్లాడండి. ఎదుటి వాళ్ళని తప్పు చేసి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఎలివేషన్ ఇచ్చుకోండి, తప్పేముంది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఏం కరెక్ట్ చేశాడో చెప్పుకోండి కామెంట్లలో, అంతేగాని ఎదుటి కంటెస్టెంట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జనరల్ థింగ్. అందుకే చెప్తున్నాను, చాలా అంటే చాలా దారుణాలు ఘోరాలు జరిగిపోక ముందుకే ఇదేదో మన ఏమంటారు స్టేట్ ఇష్యూ లేక ఇండియాకి మన కంట్రీకే ఇష్యూ లాగా తయారైంది అన్నట్టుగా చూడకండి. సో ఎవరు ఏదైనా కూడా ఆల్వేస్ మనం మన ఇండియన్స్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, అదర్ కంట్రీస్ వాళ్ళు మన ఇండియన్ రెస్పెక్ట్ చేస్తున్నారు అంటే మనందరం ఒకటిగా ఉన్నాం కాబట్టి. మనలో ఎన్ని క్యాస్ట్లు ఉన్నా, ఎన్ని మతాలు కులాలు ఏ విధంగా ఉన్నా కూడా మనం అనేది గుర్తుపెట్టుకోండి, మనమంతా ఒకటే అనే దాని మీద ఉంటాం కాబట్టినే మనకి రెస్పెక్ట్ అనేది వస్తుంది. చిన్న షో మీద దాన్ని ఇంతలాగా కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. లాంగ్వేజ్ గురించి సో గర్వంగా ఫీల్ అవ్వాలి. మన తెలుగు ఇంత బాగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు, అరే మిగతా వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇప్పుడు సినిమాలు అవని, సీరియల్స్ అవని, ఇలా చాలామంది వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అక్కడ మార్కెట్ ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఇక్కడ మార్కెట్ ఉంటుంది. అలాగని చెప్పేసి తప్పంటే ఎట్లా? కాదు కదా. మనకు నచ్చిన ఇప్పుడు కొన్ని సీరియల్స్ ఉంటాయి మనకు నచ్చుతాయి బాగా, అలాగని చెప్పేసి వాళ్ళని మార్చేసి వేరే వాళ్ళని పెట్టాలంటే సో పెద్ద సీరియల్స్ ఉన్నాయి. దాంట్లో తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు అని డివైడ్ చేసుకుంటూ బోర్ కదా. అందరం కలిసే ఉంటాము, హౌస్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కలిసే ఉంటారు. అనవసరంగా మనం రచ్చ చేసుకొని వాళ్ళని నెగిటివ్ చేసేసి మనము నెగిటివ్గా అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో ఖచ్చితంగా బీబీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకంతకుమించి ఏం లేదు, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి. కన్నడ వర్సెస్ తెలుగు అని చెప్పేసి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఏ కంటెస్టెంట్ కావాలంటే ఆ కంటెస్టెంట్ సపోర్ట్ చేసుకోండి, ఇంకంతే. దీంట్లో వేరే ఇష్యూయే లేదు. సో అంతే, ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదనమాట. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్